హాయ్ హలో వెల్కమ్ టు టీవీ24. పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఒక రేంజ్లో ఉంటాయి. ఆయన ఆరా అలాంటిది, ఆయన ఫ్యాన్ బేస్ అలాంటిది. ముఖ్యంగా ఆయన మీద ఇష్టం ఎందుకు పెరుగుతుంది అంటే ఆయన హానెస్టీ, ఆయన ప్రజలకి ఏదో చేయాలనేటువంటి తపన, ప్రజల కోసం ప్రాణం ఇచ్చేసేటువంటి తత్వం చాలామందికి నచ్చుద్ది. ఆ పేరే మనకు అంత ఇష్టంగా ఫీల్ అవుతాం. అలాంటి ఆయన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అని చెప్పి అప్పట్లో ఒకటి వచ్చింది. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఆ బ్యానర్లోనే సినిమా తీశారు. పవన్ కళ్యాణ్ గారే ఆ స్టోరీ అంతా రాసుకొచ్చారు. ఆ సినిమా ఎలా ఉన్నప్పటికీ కూడా సినిమాకి సంబంధించి ఆయన్ని మనం ఓన్ చేసేసుకున్నాం, ఆ సినిమా ఆ బ్యానర్ని కూడా. ఆ తర్వాత ఆయన్ని ఇష్టపడేటువంటి వ్యక్తి, ఆయన అభిమానిగా ఉన్నటువంటి ఒక హీరో నితిన్ని హీరోగా పెట్టి అదే పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ మీద ఇంకొక సినిమా తీశారు. ఆ సినిమా అసలు ఎంతలా బాగుంది అనేది పక్కన పెడదాం, ఆ సినిమాలు ఎలా ఉన్నాయి అనేది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేటువంటి ఆ పేరులోనే చాలామందికి ఒక వైబ్రేషన్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితికి మళ్ళీ అలాంటి బ్యానర్ నుంచి మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద ఇంకొక అనౌన్స్మెంట్ చూసాం. దానికి సంబంధించింది ఇది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నీ కూడా లింక్స్ పెట్టి ఏ న్యూ చాప్టర్ అని చెప్పారు. దానికి సంబంధించిన ఒకటి పోస్టర్ ఒకటి చూడొచ్చు. ఏ న్యూ పేస్ ఇన్ శ్రీ పవన్ కళ్యాణ్ మార్షల్ ఆర్ట్స్ జర్నీ అని చెప్పేసి ఓజీకి సంబంధించినటువంటి కత్తి, అప్పట్లో ఈ ఓజీకి సంబంధించినటువంటి సింబలు, అలాగే ఒక అనౌన్స్మెంట్కి సంబంధించినటువంటి డేటు 7వ తారీఖు 1వ నెల 2026 అంటే రేపు. దీనికి సంబంధించి ఒక బిగ్ అనౌన్స్మెంట్ ఉంటుంది అని చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారిని మనం ఇష్టపడింది సినిమాల ద్వారానే. మనకి ఆయన దగ్గరైంది, మన గుండెల్లోకి వెళ్ళిపోయింది, మన మనసులో చిరస్థాయిగా ఉండిపోయింది ఆ సినిమాల నుంచే. చాలామంది హీరోలను చూసాం, చాలామంది స్టార్లని, పెద్ద పెద్ద స్టార్లని చూసాం. బట్ ఎందుకో పవన్ కళ్యాణ్ గారు చాలా ఓన్ అయిపోయారు. ఎందుకంటే అందరిలో లేనిది మనసుకి చాలా దగ్గరైంది ఆయన మనసే, ఆయన వ్యక్తిత్వం. ప్రజలకి, ముఖ్యంగా సాటి మనిషికి సహాయపడాలనేటువంటి ఆయన తపన చాలా దగ్గర చేసింది. అందుకే ఆయన్ని మన చిరస్థాయిగా ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అంటే ఇంకా అతను ఫిక్స్, ఇంకా అతను మారేటువంటి మనిషి కాదు అనేటువంటి ఒక సమాజం కోసం ఒక వ్యక్తి ఎంత తపన పడతాడో ఆ అభిమాని కూడా అలా అంత తపన ఆ పవన్ కళ్యాణ్ గారి నుంచి వచ్చినటువంటి అభిమానికి అది లోపలే వెళ్ళిపోయింది. అంత ఈజీగా దేశభక్తిని ఎంత చూపిస్తాడో పవన్ కళ్యాణ్ గారి మీద భక్తిని కూడా అంతే చూపిస్తూ ఉంటాడు. సో అలాంటి అభిమాని ఓజీ సినిమాని తీశాడు. మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలో అప్పటిదాకా పవన్ కళ్యాణ్ గారిని చూపించినటువంటి విధానాన్ని అన్నీ పక్కన పెట్టేస్తే ఓజీలో ఒక అరాచకం సృష్టించడని చెప్పాలి. పవన్ కళ్యాణ్ గారిని అప్పటి వరకు ఆయన తీసినటువంటి సినిమాల్ని పక్కన పెడితే ఒక సరికొత్త పవన్ కళ్యాణ్ గారిని ఆవిష్కరించాడు తెర మీద అని చెప్పాలి. అసలు పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలి, పవన్ కళ్యాణ్ గారికి ఆయన క్రౌడ్ పుల్లింగ్కి, ఆయన ఫ్యాన్ బేస్కి సరైన సినిమా పడితే భలే ఉంటుందరా బాబు అనుకునే వాళ్ళందరికీ కూడా జస్ట్ అలా శాంపుల్ చూపించాడని చెప్పాలి. అది ఆయన శాంపులే అంటున్నాడు, మనకు మాత్రం అరాచకంలా ఉంది. థియేటర్లో తగలబడిపోవటం అంటే ఏంటో ఆ సినిమా ద్వారా కనిపించింది. ఏమి యాక్షన్ సీన్స్, ఏమి వైబ్రేషన్స్, ఏమి అసలు ఆ సినిమా అంతా కూడా ఒక ఆరా, ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోద్ది. ఇప్పటికీ ఆ ప్రకంపనలో, ఓజీ ప్రకంపనలో మన దగ్గర నుంచి వెళ్ళలేదంటే ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు ఆ మేనియా, ఆ సినిమా సీన్స్ మనకి ఎప్పటికీ వైబ్రేషన్స్ తెప్పిస్తున్నాయంటే ఆలోచించండి. అలాంటి సుజిత్ తీసినటువంటి సినిమాకి పవన్ కళ్యాణ్ గారి బ్యానర్లో ఓజీ 2ని అనౌన్స్ చేశారు నిన్న. పిచ్చి లేచిపోయేటువంటిది. అసలు ఎందుకని ఈ ఓజీ 2ని పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీద తీయాలనుకుంటున్నారు ఏంటి అనేది గురించి కూడా కొంచెం మాట్లాడుకున్నాం. ఓజీకి సంబంధించినటువంటి సినిమా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, తన ఇష్టమైన నటుడు, తనకి ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఒక హీరో, అలాంటి ఎంత కోట్ల మంది అభిమానులకు సంపాదించినటువంటి ఒక లెజెండరీ హీరో, ఆయన్ని ఎలా చూపించాలో అలా చూపించారు. ఆయన కోసం ఎంత ఎఫర్ట్ పెట్టాలి అంత ఎఫర్ట్ పెట్టారు సుజిత్ గారు. ఆయన ఎంత ఎఫర్ట్ పెట్టారంటే ఆయన కొన్ని సీన్స్ జపాన్లో షూట్ చేయాలని చెప్పి తన సొంత కారు, తను ఇష్టపడి కొనుక్కున్నటువంటి కారుని అమ్మేసి, రేంజ్ రోవర్ని అమ్మేసి ఆ సినిమా షూటింగ్ కోసం జపాన్ వెళ్ళి షూటింగ్ చేసుకుని తన డబ్బులు పెట్టి, ఆ కార్ని అమ్మేసినటువంటి డబ్బులు పెట్టి తీసి ఆ సినిమాకి ప్రొడ్యూసర్లు కొంచెం ఆ బడ్జెట్కి సహకరించకపోయినా ఆయన తన భుజాన మీద నా హీరోకి నేను చూపించుకోవాలి, నా హీరోకి సినిమాకి నేనేం తక్కువ చేయకూడదు అనేటువంటి భావనలో ఆయన చేసుకుని వచ్చారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు సుజిత్ గారిలో ఉన్నటువంటి ఆ ఫ్యానిజాన్ని,
ఆ ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ని, అంటే ఆ హిట్ రూపంలో ఇచ్చినటువంటి గిఫ్ట్ని పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రేమని ఏదో ఒక రూపంలో చూపించాలనుకున్నారు. అందుకే ఏ కారు అయితే అమ్మేశాడో ఆ కారుని పవన్ కళ్యాణ్ గారి దగ్గర డబ్బులు లేకపోయినా ఈఎంఐ పెట్టి లోన్లో ఒక కారు కొని ఆ కారుని మళ్ళీ సుజిత్కి తనకింత మ్యాసివ్ హిట్ని ఇచ్చిన ఆ సుజిత్ కోసం, మ్యాసివ్ హిట్ని ఇచ్చినటువంటి ఒక అభిమాని కోసం, ఇంత ఫ్యాన్స్ ఒక క్రౌడ్ పుల్లింగ్కి ఇంత ఫ్యాన్స్ ఉన్నటువంటి, ఇంత ఫ్యాన్స్ అందరి ఆకలి తీర్చినటువంటి ఆ డైరెక్టర్కి ఆ కారుని గిఫ్ట్ రూపంలో ఇచ్చారు. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య వచ్చినటువంటి ఆ ప్రొడ్యూసర్ మధ్య, సుజిత్ గారి మధ్య వచ్చినటువంటి గ్యాప్ కొంతమంది మాట్లాడుకున్నారు. సో దాని గురించి మనం పక్కన పెడితే అలాంటి గ్యాప్ ఏమీ రాకుండా ఒక ఫ్యాన్ అంటే ఎలా తీస్తాడో అర్థమైంది పవన్ కళ్యాణ్ గారికి. కనెక్ట్ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారు సుజిత్కి. అందుకనే ఫుల్ హ్యాండ్ తనకి ఇచ్చేయాలి, ఈ సినిమా తను ఎలా తీయాలనుకుంటున్నాడో అలా తీయాలి. పైగా సుజిత్ గారు చాలా చెప్పేశారు ఓజీ 2 గురించి. చాలా ఉంటుంది, సాహోతో లింక్ ఉంటుంది, ప్రభాస్తో కొన్ని సీన్స్ ఉంటాయి. అసలు ఇప్పటిదాకా మీరు చూసిందంత జస్ట్ శాంపుల్ మాత్రమే. దీనికి 100 రెట్లు ఉంటుంది ఓజీ 2. అలా రాసుకున్నాను స్టోరీ అంతా కూడా. వెళ్ళే కొద్దీ వెళ్తానే ఉంది స్టోరీ, చాలా అద్భుతంగా ఉంది. సుభాష్ చంద్రబోస్తో లింక్స్ ఉన్నాయి ఈ సినిమాలో. జపాన్లో కొన్ని సీన్స్ వాళ్ళిద్దరూ కలిసి చేసేటువంటి సీన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా చాలా ఉంది, తీద్దాం చూపిస్తాను అని చెప్పడం జరిగింది. సో అవన్నీ కావాలంటే ఆయనకు ఫ్రీ హ్యాండ్ కావాలి. అందుకని పవన్ కళ్యాణ్ గారు ఆయన మీద భుజస్కంధాల మీద నువ్వేం చేయాలనుకుంటున్నావో చెయ్యి అని చెప్పి ఇవ్వటం జరిగింది. అయితే దీనికన్నా ముందు సుజిత్ గారు ప్రభాస్ గారితో కూడా మాట్లాడారట. ఆయన కూడా నువ్వేం చేయాలనుకుంటున్నావు వచ్చి, సాహో ఎలా అయితే మనం పార్ట్ 2 తీయాలనుకుంటున్నామో అలాగే దాని నుంచి ఒక యూనివర్స్ ఓజీని కూడా లింక్ చేసావు కాబట్టి మనమే యూవీ క్రియేషన్స్లోనే చేద్దాం, సినిమా అంతా కూడా మనమే ప్రొడ్యూస్ చేద్దాం, నేనే వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్గా కూడా ఉంటాను, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి ఇటు సాహో నా సినిమా కూడా దాంట్లో కలిసి చేద్దామంటే ఎస్ అని చెప్పి ఆయన కూడా రెడీ అయ్యారు. అదే విషయం పవన్ కళ్యాణ్ గారికి చెప్తే, సరే నేను కూడా నీకు ఫ్రీ హ్యాండ్ ఇస్తాను, వాళ్ళకు కూడా అంత బడ్జెట్ పెట్టడం కాదు, నాకు కూడా నా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ బ్యానర్ మీద నువ్వే ముందు చూసుకో అని చెప్పి ఇద్దరు కలిసి చేద్దాం అన్నట్టుగా తెలుస్తుంది. రేపు 7వ తారీఖు మరి అది అనౌన్స్ అవుతుందా లేదా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారే ఆయన భుజస్కంధాల మీద పెట్టేసి ఆయన్ని తీమని చెప్తారా అనేది కూడా మనం చూడాలి. అంతేకాదు ఇంకా మనం ఊహించుకోవాలి అవసరంలా ఓజీ 2 ఎలా ఉంటుందో. అకిరానందన్ ఎంట్రీ అంటున్నారు, ఇంకా చాలా 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 ట్విస్ట్లు ఉన్నాయి. ఇప్పటికే సుజిత్ గారికి కొంత గ్యాప్ కూడా దొరికింది. ఓజీ 2 అయిపోయిన తర్వాత నాని సినిమా చేయాల్సి ఉంది. నాని గారు కొంచెం ప్యారడైజ్ సినిమాలు బిజీగా ఉండటం వల్ల ఆయన ఓజీ 2కి సంబంధించినటువంటి స్క్రిప్ట్ అంతా కూడా రెడీ చేసేటువంటి పనిలో ఉన్నట్టున్నారు. అది కూడా అయిపోయిందని కూడా తెలుస్తుంది. సినిమా పూజకి స్టార్ట్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఏదేమైనా ఇంకా అంతా సిద్ధం చేసుకున్నారు. రచ్చ రంబోలకి మామూలుగా ఉండదు. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారి ఆ బ్యానర్ మీద సినిమా చేయటం అంటే ఎన్నో కోట్ల మందికి సహాయం దొరుకుతుంది అనేటువంటి ఒక ఆలోచనలో ఆయన సినిమా చూడడం అంటే ఒక సమాజ సేవే. ఆయన సినిమాకి డబ్బులు పెట్టడం అంటే అవి తిరిగి సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమమే అని చాలామంది అనుకుంటున్నారు. సో పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్గా ఇలాంటి సినిమాలు చేయాలి. ఆ బ్యానర్ మీద మీరు మిగతా హీరోలతో కూడా సినిమాలు చేయాలి. దాని నుంచి వచ్చే డబ్బులు ఎలాగో ప్రజల కోసమే ఖర్చు పెడతారు. అలాగే మీరు కూడా సంవత్సరానికి ఒక్క సినిమా అయినా సరే అలాంటి డైరెక్టర్తో, అలాంటి ఫ్యాన్ బాయ్తో ఒక్క సినిమా తీయండి చాలు. వకంత వంశీ గారు అలాగే రామ్ తాళ్ళూరి గారు, సురేందర్ రెడ్డి గారు కాంబినేషన్లో అంటున్నారు. ఏదేమైనా అలా సంవత్సరానికి ఒకసారి కనిపిస్తూ మీరు మీ సినిమాకి ప్రజలు ఇచ్చేటువంటి డబ్బు డెఫినెట్గా ఒక బాధ్యతగా, ఒక గౌరవంగా భావిస్తున్నారు. ఆ సినిమాని చూడడం కూడా ఒక అవకాశంగా, సమాజ సేవగా భావిస్తున్నటువంటి ఈ తరుణంలో మీ సినిమా డెఫినెట్గా ఆ సినిమా హిట్ అవ్వాలి. మీరు సినిమా ఈ బ్యానర్లో ఇంకా ఎక్కువ సినిమా తీయాలి. అలాగే అకిరాను కూడా దాంట్లో లాంచ్ చేయాలని కోరుకుందాం. డెఫినెట్గా ఈ బ్యానర్ ముందుకు వెళ్తే పవన్ కళ్యాణ్ గారికి రాజకీయంగా నిలబడడం కోసం, ఆయన ఎంతోమందికి సేవ చేయడం కోసం, రాజకీయాలు ఎన్నో పెను మార్పులు, ప్రజలకి ఒక గొప్ప అద్భుతమైనటువంటి ప్రగతి సాధించడానికి ఆ పార్టీ అవసరం. కాబట్టి అన్నీ నడుపుకోవడానికి ఆ బ్యానర్ నిలబడితే పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చేసుకుంటూ అడపాదడప ఒక క్యామియో రోల్ చేసుకుంటూ సమాజం సేవకి ఆయన అంకితం ఇవ్వడానికి ఈ బ్యానర్ చాలా ఉపయోగపడాలని కోరుకున్నాం.